వేమన జయంతి ఉత్సవాలు రాష్ట్ర పండుగగా ఆచరించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా పాడుతా తీయగా నిర్వాహకులు కదిర్లో కటార్పల్లిలో ఈ కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి ప్రతిపాదనతో నా దగ్గరకు వచ్చింది. దాన్ని ముందుకు తీసుకుంటున్నాం. 19వ తారీఖున జనవరి 19న మామూలుగా రాష్ట్ర పండుగ కింద కానీ 17 గారు అంటే నేను మన కలెక్టర్ గారితో ప్రతిపాదించడం జరిగింది. ఏదైతే వేమన సమాధి మా నియోజకవర్గంలో ఉంది, కటార్పల్లిలో ఉంది కాబట్టి ఈ రాష్ట్ర పండుగగా అధికారిక పండుగగా నిర్వహించేటువంటి కార్యక్రమం కదిర్లో జరపాలని చెప్పేసి కోరుతా ఉన్నాము. మీరు కూడా దాన్ని ముందు తీసుకోమంటే ఆయన కూడా చాలా పాజిటివ్గా మాట్లాడారు మొన్నటి రోజున. అవును, మీరు చెప్తున్న ప్రతిపాదన మంచిదని చెప్పేసి సాధ్యమైనంత వరకు ఆ పండుగ కదిర్లోనే వేమన సమాధి దగ్గరే కటార్పల్లిలో నిర్వహించడానికి ఆలోచన చేస్తూ ముందుకు పోతున్నాం. బహుశా తుదిరీపు 1-2 రోజులు వస్తుంది. వచ్చిన తర్వాత మీకు అందరికి కూడా తెలియజేస్తాననుకుంటున్నాను. మొన్న రెడ్డి సంక్షేమ సంఘం వాళ్ళని కూడా పిలిపించడం జరిగింది ఈ కార్యక్రమం కోసమే. వాళ్ళని కూడా కలెక్టర్ గారితో కల్పించడం జరిగింది. ఏదేమైనప్పటికీ పాడుతా తీయగా వారి ఆధ్వర్యంలో ప్రముఖులు చాలా మంది చేసే విధంగా రూపకల్పన జరిగింది. ఈ కార్యక్రమం అనేది జనవరిలో కటార్పల్లిలో నిర్వహించబోతాను అని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తాను ఈ ప్రాంత వాసులకి. ఎందుకంటే టూరిజాన్ని ప్రమోట్ చేయాలనేది స్థానిక ఎమ్మెల్యేగా నా ఆలోచన కావచ్చు. టూరిజం ప్రమోట్ చేయాలా, డెస్టినేషన్ టూరిజం ప్రమోట్ చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన కావచ్చు. దానికి అనుగుణంగానే మా అడుగులు ముందుకేస్తున్నాము. ఇది మొదటి అడుగుగా ప్రజలకు తెలియజేస్తాను. 1-2 రోజుల్లోనే మళ్ళీ ప్రజలందరికీ కూడా తుది కార్యక్రమం రూపురేఖలు, దాని షెడ్యూల్ అంతా కూడా ముందుకు తీసుకొస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.